ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 76వ సౌందర్యలహరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర్ల వారు మనకు అనుగ్రహించినటువంటి గంగాస్తుతి, అందులో 8వ శ్లోకం. పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే ఇంద్రమకుటమణిరాజిత చరణే సుఖదే శుభదే భృత్య శరణ్యే. అద్భుతమైన ఛందస్సు. పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే ఇంద్రమకుటమణిరాజిత చరణే సుఖదే శుభదే భృత్య శరణ్యే. పవిత్రమైన తరంగాలు రెండు జగన్మాత జాహ్నవీ మాత, కరుణాపాంగే నీ కరుణా దృష్టిని ప్రసరించు తల్లి. నాలో ఉన్న అసత్తు అజ్ఞానం అంతా పోతుంది. ఇంద్ర మకుటమణి రాజిత చరణే, దేవతలందరూ, దేవేంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా దిక్పాలకులు నీ పాదాలకు నమస్కారం చేస్తుంటే నీ పాదాలు వాళ్ళ కిరీటంలో ఉన్న మణికాంతులతో ప్రకాశిస్తున్నాయి. సుఖదే శుభదే, పవిత్రతను ఇస్తున్నావు తల్లి, శుభాన్ని ఇస్తున్నావు. భృత్య శరణ్యే, మాలాంటి సేవకులను రక్షించే జగన్మాత రక్షించు. పునరసదంగే పుణ్యతరంగే జయ 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 జాహ్నవి కరుణాపాంగే ఇంద్రమకుటమణిరాజిత చరణే సుఖదే శుభదే భృత్య శరణ్యే. ఇప్పుడు మనం 76వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. హరక్రోధజ్వాలావళిభిరవలీఢేన వపుషా గభీరే తేనాభి సరసీకృత సంగో మనసుజః సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమరతికా జనస్తాం జానీతే జనని తవరోమావళిరితి. అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. హరక్రోధజ్వాలావళిభిరవలీఢేన వపుషా గభీరే తేనాభి సరసీకృత సంగో మనసిజః సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమరతికా జనస్తాం జానీతే జనని తవరోమావళిరితి. అచలతనయే, ఓ హైమవతి జనని జగన్మాత, మనసుజః మన్మథుడు, హరక్రోధజ్వాలావలిభి పరమేశ్వరుడు యొక్క కోపాగ్ని జ్వాలకు అవలీఢేన దగ్ధమైపోయాడు. వపుషా, శరీరం లేదు, దగ్ధమైపోయిన శరీరంతో ఉన్నాడు. అప్పుడు తే నీ యొక్క గభీరే నాభీ సరస్సు, గంభీరమైన నాభీ సరస్సులో కృతసంగ చేరిపోయాడు. రక్షించేవాళ్ళు ఎవరు లేక, తస్మాత్ అందునుంచి ఆ నాభీ సరోవరం నుంచి ధూమరతికా సముత్తస్థౌ, పొగ, అద్భుతమైన వాడు భస్మ రాసైపోయాడు కదా, ఆ పొగ ఒక్కసారిగా అలా పైకొచ్చేసింది. అలా పైకొచ్చేసి అది ఎలా ఉంది, సముత్తస్థౌ, దాన్ని ఎలా భావిస్తున్నారు జనః, లోకంలో ఏమనుకుంటున్నారంటే తాం తవ రోమావళి రీతి జానీతే, నీ యొక్క నాభిస్థానం చేర్పడం ఆ రోమావళిగా భావిస్తున్నారు అందరూ కూడా. ఇది రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం. ఓ హైమవతి జగన్మాత, మన్మథుడు శివుడు కోపాగ్ని జ్వాలకు దహించబడి అనంగుడై, శరీరం లేనివాడై నీ నాభీ సరోవరంలో మునిగిపోయాడు రక్షణ కోసం. అక్కడి నుంచి ఆ భస్మం పట్టడం వల్ల ఒక పొగ ఒక చారగా రేఖగా పైకి వచ్చింది. ఆ సరస్సు నుంచి వచ్చినటువంటి ఆ ధూమరతను ఏమనుకుంటున్నారు ఇప్పుడు అందరూ కూడా, నూగారు పంక్తి, అద్భుతమైన సౌందర్య రాశిగా భావిస్తున్నారు. ఎంత అద్భుతమైన భావన. హరక్రోధజ్వాలావళిభిరవలీఢేన వపుషా గభీరే తేనాభి సరసీకృత సంగో మనసిజః సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమరతికా జనస్తాం జానీతే జనని తవరోమావళిరితి. పునర్మిలామः ఆగామి కార్యక్రమే.
సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः అనుగ్రహప్రాప్తిరస్తు.